హలో అండి, నమస్తే. అందరు ఎలాగున్నారు? బాగున్నారు కదా? అందరికైతే గుడ్ మార్నింగ్ అండి. మాకు కరెక్ట్ 7 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం అయితే పడుతుందండి. ఆ వర్షానికి మరి మొక్కలు ఎలాగున్నాయి, మొక్కలు పచ్చగా ఉన్నాయా, రోగాలు వచ్చినాయా, లేకపోతే ఇంకా అసలు ఏదైనా పెస్టులతో అల్లాడుతున్నాయా అనేది అయితే చూపిస్తాను. మరి నా మొక్కలు ఇంత హెల్తీగా ఉన్నాయి అని అంటే దానికి రీజన్ కూడా ఉంటుందండి. ఎందుకంటే ఎంత వర్షం పడ్డా ఏదో ఒక టైంలో గ్యాప్ అనేది వస్తుంది. నిన్న వచ్చేసండి మాకు ఫుల్ ఎండ అండి మార్నింగ్ నుంచి. మళ్ళీ నైట్ ఎప్పుడు కురిసిందో వర్షం, ఇదిగోండి మార్నింగ్ పైకి వచ్చేసరికి ఇలా. కానీ మొక్కలన్నీ హెల్తీగా పచ్చగా ఉన్నాయి. రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. మనం అలాగ కొంచెం గ్యాప్ ఉన్న టైంలో అండి ఏదో ఒకటి స్ప్రే మనం చేసుకుంటూ ఉంటే మన మొక్కల్ని మనం కాపాడుకోవచ్చు. ఇది వచ్చేసి రెడ్ సపోటా. ఎక్కడండి మందారపు మొక్కలు కానీ లేకపోతే ఏ పూల మొక్కలు కానీ ఎక్కడ పెస్ట్ అనేది లేదు. మీకు చూపిస్తాను, మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను. ఈ మందారం ఇవి ఇచ్చుకుంటాయి అన్నమాట. కొంచెం ఇంకా పొద్దున్నే కదండి, ఇట్లాగా ఈ వచ్చిన పూలన్నీ తీసేస్తాను. మళ్ళీ ఇవే కంపోస్ట్గా అయితే వేసేస్తాను మన మొక్కలకి. ఇంత ఆరోగ్యంగా మన మొక్కలు ఉండాలంటే ఎంతో కష్టపడితేనే కానీ అది సాధ్యం అండి. ఏదో మొక్క పెట్టేసామా చేసేసామా అని అంటే మాత్రం కుదరదు. మన గార్డెన్లో వచ్చిన ఆకులతోనే మనం చేసుకోవచ్చు. ఇవి నా మొక్కల్లోనే ఒక బనానా ఉంది, ఇవి వచ్చినవి అన్నీ వేసేసాను. చూడండి, ఎక్కడన్నా మీకు ఏమన్నా పెస్ట్ కనబడుతుందా? ఎంత హెల్తీగా ఉందో. నీళ్లు పోసే ఆ టైంని నేను మీకు ఫుల్ వీడియో అయితే చూపిస్తున్నాను. గోంగూర అండి, గోంగూరకి అయితే మిల్లీ బగ్స్ అనేది బాగా అటాక్ అయిపోతాయి అనమాట. వర్షం పడి 1-2 రోజులు వర్షానికే వచ్చేస్తుంది. కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. మన గార్డెన్లో దొరికే వాటితోనే మనము మంచి లిక్విడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక లైన్ అండి. ఈ లైన్లో ఉసిరి చెట్టు దగ్గరికి వస్తున్నా. ఉసిరి చెట్టు పూతతో బాగుంది, మీకు మొన్న కూడా చూపించాను. చూడండి అసలు ఎంత బాగుందో. కాయలు కూడా వచ్చినాయండి. కానీ ఇంత గుబురుగా ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా అనేది ఉండాలి. అసలే చేతులు ఆగవండి. మన చేతులు ఇలా పెట్టేస్తాం, అలా పెట్టేస్తాం, ఏదో ఒకటి చేసేస్తాం కదా. చూడండి ఇక్కడ ఏది ఉందో, ఇదిగోండి ఇక్కడ ఉంది ఒక జంతువు, తొండ ఉంది అక్కడ. కాబట్టి కొంచెం నేనైతే జాగ్రత్తగానే ఉంటానండి. ఎందుకంటే అసలే గుబురు ఎక్కువ మా గార్డెన్. ఇక్కడ ఒక మందారం చెట్టు అండి. మందారపు చెట్టుని మొత్తం అయితే ప్రూన్ చేసేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఆకులతో అయితే వచ్చేసినాయి. ఇక్కడ వచ్చేసి వంగకి ఎంత ఆకులు కట్ చేస్తున్నా సరేనండి, అసలు వచ్చేస్తానే ఉన్నాయి మళ్ళీ పెద్ద పెద్ద ఆకులు. ఇవన్నీ పూత అయితే చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో. ఇవ్వండి ఎక్కడ తోటకూర పెస్ట్ అనేది లేదు. అది ఎందుకని లేదండి తోటకూర పెస్ట్ అనేది అంటే నేను ఒకటి స్ప్రే చేస్తున్నాను. ఎంత టైం ఉన్నా సరే, అసలు ఇంత వర్షాలు పడతా ఉంటే ఈ తోటకూరలోనే ఉన్న ఒక మన పాదండి. ఇది వచ్చేసి వైట్ కాకర అనమాట. చూడండి తోటకూర ఎక్కడా పెస్ట్ అనేది లేదు. ఆకుల కింద కానీ ఆకుల పైన కానీ. ఎందుకని అంటారా? ఆ సీక్రెట్ ఇక్కడే ఉంది, మీకు చూపిస్తాను. ఇదిగోండి మా వేపాకుని ఒక 4 ఆకులు ఇలా దూసేస్తా. చక్కగా అండి మన గార్డెన్లో ఉన్న ఆకులతోనే మన మొక్కలకి వైద్యం అనమాట. ఇట్లా దూసిన ఆకులని వీటిలో కూడా వేసేస్తాను. చూడండి వంగ చెట్లు చూడండి, ఎక్కడ ఆకులు బ్యాక్ సైడ్ ఈ పాటికైతే మిల్లీ బగ్స్ అయితే వచ్చేసేయాలి. ఎక్కడ ఏమీ లేదండి. ఈ ఆకులన్నీ అయితే నేను కట్ చేసేస్తాను. చూడండి ఇదే ఈ తోట అనేది ఎంత హెల్తీగా ఉన్నది మన చెట్లను చూస్తే తెలిసిపోద్ది. ఆకు అడుగు సైతం కూడా ఆకులను కూడా ఈ ఆకులను కూడా అండి మన మొక్కల కోసం మొక్కల్లో ఒక భాగంగా దంచి అయితే మొక్కలకు కూడా వేసేస్తూ ఉంటాను. కొంచెం హడావుడి వల్ల హార్వెస్ట్ చేయడం మర్చిపోయానండి. చూస్తున్నారు కదా వంకాయలు ఎన్ని పాడైపోయినాయో. ఇంత కష్టపడి మనం పెంచుకున్న కాయగూరలు ఇలా అవుతే కనుక కొంచెం బాధ అనిపించిద్ది. అది పని ఒత్తిడి వల్ల నేను ఈ కాయలు కొయ్యలేకపోయాను అనమాట. ఏ మొక్కలకి ఆ మొక్క లైన్ ఫ్రెష్గా ఉంటుంది. అది లిక్విడ్ కూడా చూపించేస్తా. ఇది ఇంకొక లైన్ అండి. ఈ లైన్లో వచ్చేసి కొన్ని రకాల మొక్కలు ఉంటాయి. ఇట్లాంటి పూల మొక్కలు ఉంటే ఎంతో చాలా మంచిది. నాకైతే పూల మొక్కలను ఎక్కువగా ఉంచుకుంటాను. అక్కడ మీకు వేపాకు చూపించాను కదా,
ఇవ్వండి ఇక్కడ కరివేపాకు చెట్లు. నేను కరివేపాకు చెట్లు కూడా కషాయంలోకి అయితే వాడతానండి. ఈ వర్షాకాలం అంతా అండి నేనైతే నా మొక్కల కోసం గోమూత్రం అనేది నిల్వ ఉంచుకుంటాను అనమాట. ఇప్పుడే వర్షాకాలం అనే కాదు, ఏ కాలమైనా సరే మనకి బాగా ఉపయోగపడేది ఏదైనా ఒకటి ఉందంటే అది మన గోమూత్రం అని అనమాట. ఆ గోమూత్రం కూడా చూపిస్తాను. ఇందాక మీకు అక్కడ వేపాకు చూపించాను కదండి. ఇక్కడ వచ్చేసి ఈ జామాకు, వేపాకు, జామాకు, మళ్ళీ ఆ లైన్లో ఉన్నప్పుడు ఇంకో ఆకు. ఈ ఆకులను కూడా కలిపి కూడా మనం లిక్విడ్గా మనం స్ప్రే చేయొచ్చు. నేను ఆ విధంగా చేస్తూ ఉంటానండి. ఒకసారి ఈ గోమూత్రం కలిపితే ఇంకొకసారి వచ్చేసి ఈ ఆకులన్నీ కలిపేసి అయితే చేస్తాను. ఇదిగోండి ఈ నా సీక్రెట్ చూస్తున్నారు కదా. ఈ డబ్బా నుంచి ఎవరైనా పాత వీడియోలు చూస్తే ఈ డబ్బా కాడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. ఎంత బాగా మాగిపోయిందో, తేనె కలర్లో వచ్చేసింది కదండి. ఇది ఎంత ఘాటు వస్తుంది అనమాట. ఇది వచ్చేసి బాగా మాగిన మన కవ్యూరిన్ అండి. నేను ఎప్పటికప్పుడు తెచ్చుకొని గోశాల నుంచి పక్కకు పెట్టుకుంటూ ఉంటాను. ఇదేనండి ఇంత ఘాటుగా ఉంది కాబట్టి లీటర్కి 5 ml అండి, లేకపోతే 3 ml. ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి 3 ml, లేదంటే 5 ml. నేను వర్షం వచ్చి ఏదో ఒక టైంలో అండి స్ప్రే కాకపోయినా మొక్కల మీద చిమ్మడం చేయడం వల్లే ఎంత చక్కగా ఉన్నాయండి. పూత కూడా నిలబడిపోయి. నేను ఎక్కువ అండి నిమ్మ చెట్లకైతే ఇలాగ వర్షాలు పడుతున్నాయి అని అంటే ఇట్లాగ నిమ్మ చెట్లకైతే నేను ఎక్కువగా స్ప్రే చేసేస్తాను. ఎందుకంటే ఒక పురుగు వస్తుందండి, ఆకుపచ్చ పురుగు అనేది. ఆ పురుగు అనేది ఏంటంటే ఆకులను తినేస్తూ ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే మొక్కలన్నిటికీ ఇలాగ ఈ లిక్విడ్ స్ప్రే చేస్తాను. చెప్పాను కండి ఇంకో ఆకు సీతాఫలం ఆకు. ఈ సీతాఫలం ఆకును కూడా మనం దూసేసుకొని వేడి నీళ్ళల్లో కాసేసుకోవడమేనండి. సీతాఫలం ఆకు, వేపాకు, జామాకు, కరివేపాకు ఉంటే ఇంకేదైనా ఇంకో ఆకు, కానీ నా దగ్గర ఈ 4 రకాల ఆకులు ఉన్నాయి కాబట్టి ఒకసారి అది ఒకసారి ఇది అండి. ఈ విధంగా ఇవ్వడం వల్లే ఇట్లాగా నేను నా గార్డెన్ అయితే సేవ్ చేసుకున్నాను అనమాట. 7 రోజుల నుంచి వర్షం పడుతున్నా సరే. అసలు భలేగా ఉన్నాయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుకన్య గార్డెన్. అసలు అడుగున ఉన్నాయండి కాయలు, అడుగున ఉన్నాయి అన్నమాట బాగా.